మంచిర్యాల జిల్లా మందమరి తెలంగాణ మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థి సంఘాల నేతలు ఆరోపణలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయని బత్సలి ప్రవీణ్ కుమార్, మాయ రమేష్ తెలిపారు. దీంతో కొందరు విద్యార్థులు భోజనం చేయలేక అర్ధాకలతో ఉంటున్నారని ఆరోపించారు. మరికొందరు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. సమస్యను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. పురుగులు వస్తున్నాయా? మీరు అడగండి సార్. మీరు వస్తే వాళ్ళు భయపడతారు కదా సార్. మీరు ఆగండి, మీరు అడగకుండా ఉంటే వాళ్ళు భయపడతారు కదా సార్. మీరు కొంచెం దూరం ఉండండి సార్. పురుగులు వస్తున్నాయా అంటే ఏ పురుగులు మామూలు చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. వైట్ కలర్ పురుగులు, అందుకే ఇంటికి అని తెచ్చుకుంటున్నాం. ఎప్పటి నుంచి తెచ్చుకుంటున్నాయి? అప్పటి నుంచి పురుగులు వస్తున్నాయి. కూరలు అవన్నీ కరెక్ట్ మెను పెట్టున్నారా? వేసుకుంటానే పురుగులు రావడం వల్ల వస్తున్నాయి, కూతురు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీ ప్రిన్సిపాల్కి చెప్పాలి కదా. అది ఎవరికి ప్రిన్సిపల్ మేడం చెప్తున్నారా మరి? మేడం చెప్తే ఏమన్నారు? డిస్కషన్ కాదురా, అది పెట్టేది ఫుడ్ మనది, మన డబ్బులకైనా ఫుడ్ పెడతాము గవర్నమెంట్. పెట్టినప్పుడు మీరు అడగాలి, అన్నం ఇట్లా వచ్చింది, కూరలు ఇట్లా వచ్చింది అని చెప్పి అందరైనా రోడ్కి ఎక్కాలి బయటకు అందరు కలిసి. మీరు అడగాలి. మీకు హక్కు కదా, మీకు రోజుకి ఇంత అని ఒక మెనూ ఉంటుంది, మీకు ఇంత ఖర్చు చేస్తున్నారు, మీరు అడగాలి కదా. మీ హక్కు కదా అడగాలి. మీరు బయటకు వస్తున్న వన్ డే మేము కూడా అందరం వస్తాం విద్యార్థులు కాదు. మీరు చెప్తేనే కదా మాకు చెప్పండి కదా. మీరు చెప్తేనే వినకుండా ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటున్నారు. అదే విషయంలో ఈరోజు మందమారి మోడల్ స్కూల్కి రావడం జరిగింది. వచ్చి భోజనము మేము కూడా వారితో పాటు తినడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. చాలామంది విద్యార్థులు భోజనము ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారు అడగగా అందులో కూరలు కావచ్చు, నీళ్ళు అండుతున్నారట. భోజనం కావచ్చు, భోజనంలో పురుగులు వస్తున్నాయట. దాని వలన చాలామంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యి ఇంటి దగ్గర నుండే భోజనం తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనానికి లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి భోజనం పెట్టాలని చెప్పి పెడుతున్నప్పటికీ మందమారిలో మాత్రము కేవలము మధ్యాహ్న భోజన విషయంలో చాలామంది విద్యార్థులు ఫుడ్ విషయం బాగలేక ఇబ్బందులకు గురవుతూ తినలేక